Yeah, hi. Uh, Ch- Hello. Charan, am I audible? Yeah, audible. Yeah. Yeah, hi, Charan. So here we are only two participants. You can interact with me, right? Okay. Okay. Yeah, have you went through the demo? Yes, sir. Okay, then we'll go with the day one class now. Okay. Okay, sir. Yes. మనం మీకు తెలుగు ఓకేనా? ఇంగ్లీష్ పర్లేదా? తెలుగు అయినా పర్లేదా? ఏదైనా ఓకే సార్. యా, ఓకే. సో మీరు మన ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ డెమో విన్నారు కాబట్టి వీ హ్యావ్ టూ టెక్ స్టాక్స్. ఇన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ దెర్ ఇస్ టూ టెక్ స్టాక్స్ ఉన్నాయి అనమాట. వన్ ఈస్ ద ఫ్రంట్ అండ్ టెక్ స్టాక్ అండ్ ద సెకండ్ ఈస్ ద బ్యాక్ అండ్ టెక్ స్టాక్. మనం ఫ్రంట్ అండ్ టెక్ స్టాక్ లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ బూట్ స్ట్రాప్ ఈ నాలుగు టెక్నాలజీస్ యూజ్ చేస్తాం. ఇప్పటి వరకు టిల్ నౌ దీస్ ఆర్ ద ఓన్లీ ఫోర్ లాంగ్వేజెస్ టెక్నాలజీస్ దట్ ఆర్ యూజింగ్ ఇన్ ఫ్రంట్ ఎండ్. అండ్ కాకపోతే ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ లోనే మనకి రియాక్ట్ జేఎస్ అని, యాంగులర్ జేఎస్ అని, వ్యూ అని ఇలాగా సపరేట్ ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉన్నాయి ఫ్రంట్ ఎండ్ లో. అండ్ బ్యాక్ ఎండ్ లో మల్టిపుల్ టెక్నాలజీస్ ఉన్నాయి. మనం యూజ్ చేస్తుంది మాత్రం పైథాన్, జాంగో అండ్ ఎనీ డేటాబేస్ ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ ఇలాగా. సో మనకి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్ స్టాక్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ టెక్ స్టాక్ లో ఉన్న టెక్నాలజీస్ అన్ని చేద్దాం. విల్ స్టార్ట్ లెర్నింగ్ విత్ ఫ్రంట్ అండ్ టెక్ స్టాక్స్ టెక్నాలజీస్ వన్ బై వన్. ఓకే. సో ఫస్ట్ HTML. Okay. Before we directly go into the HTML content, we'll just discuss some information. So, మనకి వాట్ ఈస్ ఎ వెబ్సైట్? వెబ్సైట్ అంటే ఏంటి అండ్ హౌ టు హోస్ట్, దాన్ని ఎలా హోస్ట్ చేస్తాడు, అండ్ వాట్ ఈస్ ది బ్రౌజర్? బ్రౌజర్ అంటే ఏంటి, హౌ ఏ బ్రౌజర్ వర్క్స్, అండ్ హౌ ఏ బ్రౌజర్ ఈస్ రెండింగ్ HTML pages or HTML elements into pages with CSS, JS and Bootstrap. ఈ HTML పేజెస్ ని అసలు బ్రౌజర్ ఎలా రెండర్ చేస్తుంది, దాని ఎలిమెంట్స్ ని ఎలా రెండర్ చేస్తుంది, దాంతోపాటు సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ కోడ్ అండ్ బూట్ స్ట్రాప్ ని ఎలా రెండర్ చేస్తుంది అనేది ముందు మనం తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ వెబ్సైట్. వాట్ ఈస్ ఎ వెబ్సైట్? A website is a collection of related web pages, images, videos, and other digital content that is identified by a common domain name and hosted on one or more web servers. It serves as a platform to share information, provide services, or sell products to user over the internet. ఒక వెబ్సైట్ అనేది ఏంటంటే మనకి ఎనీ వెబ్సైట్ లైక్ అమెజాన్, ఫేస్బుక్, ఇవన్నీ వెబ్సైట్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్, ఈవెన్ యూట్యూబ్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దాంట్లో ఉన్న కంటెంట్ ని మనకి యూజర్స్ కోసం వెబ్ లో పెడుతుంది అనమాట. ఓకే. సో టు హోస్ట్ ఏ వెబ్సైట్ వీ నీడ్ ఎ సర్వర్, హోస్టింగ్ సర్వీస్ అండ్ స్టోరేజ్ స్పేస్. ఇలాగ ఒక హోస్టింగ్ సర్వీస్ కావాలి. ఆ హోస్టింగ్ సర్వీసే మనకి సర్వర్ని మన వెబ్సైట్ హోస్ట్ చేసుకోవడానికి కొంచెం స్పేస్ని అవైలబుల్ చేస్తుంది. అండ్ ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయాలి, ఒక సర్వర్లో హోస్ట్ చేయాలంటే కొన్ని కీ కాంపోనెంట్స్ ఉన్నాయి. కాంపోనెంట్స్ దోస్ ఆర్ ఆల్ కాల్డ్ డొమైన్ నేమ్ సిస్టమ్. అంటే ఒక ఐపీ అడ్రస్ని రీడబుల్ ఫార్మాట్లో చేంజ్ చేసేదే డొమైన్ నేమ్ సిస్టమ్ అనమాట, డిఎన్ఎస్ అంటారు దీన్ని. అండ్ వెబ్సైట్ ఫైల్స్ మనం క్రియేట్ చేసేది, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ మొత్తం అందరు కలిపి చేసేది ఏంటంటే ఒక వెబ్సైట్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. లైక్ షూర్, మీకు ఒకసారి చూపిస్తాం. సో ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ. ఆ, ఆ, చూస్తున్నారా? ఓకేనా? ఓకే సార్. యాక్చువల్గా అంటే మనం ఇద్దరమే ఉన్నాం కాబట్టి యూ కెన్ కమ్యూనికేట్. ఓకే. ఓకే. ఇది మన సర్వర్ అన్నమాట, లోకల్ సర్వర్. ఈ ఫైల్స్ అన్నీ కూడా మనం లోకల్ సర్వర్లో మనం అప్లోడ్ చేస్తాం అనమాట. ఇవన్నీ అప్లోడ్ చేసినప్పుడు బ్రౌజర్ అనేది దాన్ని రెండర్ చేస్తుంది. ఇప్పుడు నేను బ్రేవ్ బ్రౌజర్ యూజ్ చేశాను ప్రెసెంట్. ఈ బ్రేవ్ బ్రౌజర్ అనేది ఈ ఫైల్స్ అన్నింటినీ ఒక వెబ్సైట్ లాగా రెండర్ చేస్తుంది. సో దానికోసం మనకు కావాల్సింది వెబ్సైట్ ఫైల్స్.
And FTP access, file transfer protocol, allows you to upload your website files from your local computer to the web server. And web server software, the software such as Apache, Nginx, ఇలాంటివన్నీ వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. ఇవన్నీ మనం ప్రాజెక్ట్ హోస్ట్ చేసేటప్పుడు మన కోర్స్ ఆఫ్టర్ జాంగో ఆ టైంకి ఒక 2 వెబ్సైట్స్ వరకు హోస్ట్ చేస్తాం. అప్పటికి ఇవన్నీ మనకి మనం ఇంకా డెప్త్గా నేర్చుకుంటాం అనమాట. అండ్ అప్ టైం గ్యారంటీ, అంటే ఎంత టైం గ్యారంటీగా మన వెబ్సైట్ ఇంటర్నెట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఒక వెబ్సైట్ హోస్ట్ చేయడానికి కావాల్సిన కీ పాయింట్స్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ఎ బ్రౌజర్? A browser is a software that enables users to access and view content on the World Wide Web. వరల్డ్ వైడ్ వెబ్లో W3 అంటారు, W3లో ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని మనకి యాక్సెస్ చేసేదే ఒక బ్రౌజర్. అండ్ ఇట్స్ ప్రైమరీ ఫంక్షన్ ఇస్ టు లొకేట్ అండ్ రిట్రీవ్ వెబ్ పేజెస్, ఇమేజెస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అండ్ అదర్ ఫైల్స్ ఫ్రమ్ సర్వర్స్ అండ్ డిస్ప్లే దెమ్ ఆన్ ద యూజర్స్ డివైస్. ఆ వెబ్సైట్ కానీ కంటెంట్ కానీ ఇంటర్నెట్లో ఏవైతే ఉందో దాన్ని ఇది లొకేట్ చేసి దాన్ని రిట్రీవ్ చేసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనకి రెండర్ చేసేదే ఒక బ్రౌజర్. ఇన్ఫ్యాక్ట్ ఒక బ్రౌజర్ అనేది ఒక మినీ ఓఎస్ లాంటిది, ఒక చిన్న ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. మనం ఇంకో నెక్స్ట్ స్లైడ్స్లో దాని గురించి ఇంకా డెప్త్గా తెలుసుకుందాం. A browser is an application program that provides a way to look at the interact with all the information in the internet, World Wide Web. And a browser, web browser is a client program. Client program in the sense ఒక ఎండ్ యూజర్ ప్రోగ్రామ్ అనమాట. మనం ఎప్పుడైనా ఏం చేస్తాం, ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే గూగుల్ కానీ డక్టకో ఇదర్ ఎనీ ఒక సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి అందులో టైప్ చేసేస్తాం, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అది క్లయింట్ ప్రోగ్రామ్, ఒక ఎండ్ యూజర్ ప్రోగ్రామ్. అండ్ యూజర్స్ హెచ్టిటిపి ప్రోటోకాల్ని యూజ్ చేస్తున్నది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు, టు మేక్ రిక్వెస్ట్ ఆఫ్ వెబ్ సర్వర్స్ త్రూఅవుట్ ద ఇంటర్నెట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బ్రౌజర్ యూజర్. ఎవరైతే ఆ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారో ఆ యూజర్ తరపున సెట్ చేస్తాం అనమాట. అండ్ మనకి ఫస్ట్ బ్రౌజర్ వచ్చేసరికి 1990లో క్రియేట్ అయింది. అండ్ అది ఇన్వెంటెడ్ బై సర్ టిమ్ బెర్నర్స్-లీ. అండ్ మనకి తెలుసు మన క్రోమ్ ఒక బ్రౌజర్, మోజిల్లా ఒక బ్రౌజర్, సఫారీ, ఎడ్జ్, ఓపెరా, బ్రేవ్, దీస్ ఆర్ ఆల్ బ్రౌజర్స్. ఓకే, సో ఒక బ్రౌజర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? ఫస్ట్, ఎనీ బ్రౌజర్ దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? ఎవ్రీ బ్రౌజర్ హ్యాస్ ఎ డేటా స్టోరేజ్, యూజర్ ఇంటర్ఫేస్, బ్రౌజర్ ఇంజన్, ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎనీ బ్రౌజర్. అండ్ రెండరింగ్ ఇంజన్, ఇది అసలు మా కంటెంట్ మొత్తం రెండర్ చేస్తుంది ఈ రెండర్ ఇంజన్ అనమాట. అండ్ నెట్వర్కింగ్, జేఎస్ ఇంజన్ అండ్ యూఐ బ్యాక్ఎండ్, ఇవి బ్రౌజర్ ఆర్కిటెక్చర్. సో యూజర్ ఇంటర్ఫేస్ allows user to interact with the content on the web page downloaded from the web server within the browser. సో ఇప్పుడు నేను నా వెబ్సైట్, ఈ వెబ్సైట్ చేసాము, ఓపెన్ చేసాం సర్వర్లో. సో మనం దీంట్లో ఉన్న కంటెంట్ని ఇంటరాక్ట్ చేస్తున్నాం. ఈ ఇంటరాక్షన్ అంతా చేసేది ఈ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్, browser engine. A browser engine, also known as a layout engine, is a core software component of every major web browser. Its primary function is to transform HTML documents and other resources of a web page into an interactive visual representation on a user's device. సేమ్ మనకి మొత్తం రెండరింగ్ అంతా కూడా ఈ బ్రౌజర్ ఇంజన్లోనే జరుగుతూ ఉంటుంది. అండ్ ఓకే, రెండరింగ్ ఇంజన్ interprets and converts HTML, CSS and JavaScript code of a web page. ఇది కంపైల్ అండ్ ఇంటర్ప్రెట్ చేస్తుంది అనమాట. ఏమేమి HTML ఫైల్స్ ఉన్నాయి, దానికి కోరిలేటెడ్గా CSS స్క్రిప్ట్స్ ఏమున్నాయి, దానికి ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇలాగ అన్నిటినీ రెండర్ చేసి మన వెబ్సైట్ బ్రౌజర్లోకి డిస్ప్లే చేస్తుంది అనమాట రెండరింగ్ ఇంజిన్. అండ్ నెట్వర్కింగ్ handles network calls such as HTTP requests using different implementations for different platforms behind a platform independent interface. మనకి జరుగుతున్న నెట్వర్క్ షెడ్యూల్ మొత్తం ఈ నెట్వర్కింగ్ అనే పార్ట్ చేస్తుంది అనమాట బ్రౌజర్లో. సో జేఎస్ ఇంజన్, రెండరింగ్ వెబ్ పేజెస్ ఎఫిషియెంట్లీ అండ్ ప్రొవైడింగ్ ఏ స్మూత్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ జేఎస్ ఇంజన్ కూడా సేమ్, అంటే మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ జేఎస్ ఇంజన్ వర్క్ చేస్తుంది. యూఐ బ్యాక్ఎండ్, responsible for providing dynamic and interactive behavior on the web page, enhancing the overall functionality and performance of the browser. Backend లో ఉన్న functionality మొత్తం హ్యాండిల్ చేస్తుంది. అండ్ డేటా స్టోరేజ్, the methods and mechanisms used by web browsers to store and manage user data locally. లైక్ మనకి సెషన్ డేటా ఉంటుంది, కుకీస్ ఉంటాయి, బుక్ మార్క్స్ ఉంటాయి, మనం ఏదైనా సేవ్ చేసి పెట్టుకుంటాం, ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఈ బ్రౌజర్లో ఒక డేటా స్టోరేజ్ ఉంటుంది, ఆ డేటా స్టోరేజ్లో ఇవన్నీ లోడ్ అయి ఉంటుంది. ఇది ఒక కంప్లీట్ బ్రౌజర్ ఎలా వర్క్ అవుతుంది, దాని కోర్ ఆర్కిటెక్చర్
అండ్ దానికి కాంపోనెంట్స్. ఇన్ డెప్త్గా మనం ఈచ్ అండ్ ఎవరీ దాని గురించి టాపిక్ గురించి మనం వెబ్సైట్స్ హోస్టింగ్ అప్పుడు ఇంకా డెప్త్గా వెళ్ళేటప్పుడు జేఎస్ ఫైనల్లో ఉన్నప్పుడు ఇంకా డెప్త్గా నేర్చుకుంటాం అనమాట బ్రౌజర్స్ గురించి. ఓకే, ఎనీ డౌట్స్ చరణ్? ఓకే సార్. దీంతవరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ జనరల్గా, ఎందుకంటే ఇద్దరు ఉన్నాను కాబట్టి జనరల్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఓకే సార్. యా, ఓకే, గుడ్. సో డివైసెస్ వీ హ్యావ్ ఇప్పుడున్న డివైసెస్ ఏంటంటే మ్యాక్స్ మొబైల్స్, ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్. వీటిలో మనం ఏం చేస్తాం? ఓపెన్ చేస్తాం, బ్రౌజర్స్ ఓపెన్ చేస్తాం. క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ ఆర్ బ్రేవ్, ఇలాంటి బ్రౌజర్స్ అన్ని ఓపెన్ చేస్తాం. అండ్ అక్కడ యూఆర్ఎల్ లైన్ ఉంటుంది. దాంట్లో మనం ఏదో ఒక గూగుల్.com, ఫేస్బుక్.com, ఇన్స్టాగ్రామ్.com ఇలాంటిది ఏదో ఒకటి ఇస్తాం అనమాట. దాన్ని యూఆర్ఎల్ అంటారు. డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ఇక్కడ నేమ్ ఇస్తుంది ఏఐపి కన్నా. దెన్ ద బ్రౌజర్ కమ్యూనికేట్స్ విత్ ద సర్వర్. ఆ వెబ్సైట్ ఎక్కడైతే హోస్ట్ అయిందో ఆ సర్వర్ని కమ్యూనికేట్ చేస్తుంది యూజింగ్ హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. Then the server responds and return communicates with the HTML pages to the browser. So the browser కి ఎప్పుడైతే సర్వర్ HTML pages ని రెండర్ చేసిందో దెన్ ద బ్రౌజర్ క్రియేట్స్ ఏ DOM. దాన్ని DOM అంటారు, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. మన ఈ కోర్స్ HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్ అంటిల్ ఫ్రంట్ ఎండ్ మనం ఒక చాలాసార్లు రిపీటెడ్గా యూజ్ చేస్తాం ఈ పదాన్ని. డామ్ అంటాం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. దీని గురించి తెలుసుకుందాం. HTML పేజ్ని బ్రౌజర్ రెండర్ చేసి ఒక వెబ్సైట్గా తయారు చేయడానికి 5 కీ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి కన్స్ట్రక్టింగ్ డామ్, కన్స్ట్రక్టింగ్ ఆఫ్ CSS ఆమ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెండర్ ట్రీ, లేఅవుట్ ఫేస్ అండ్ పెయింటింగ్ ఫేస్. ఈ 5 చాలా మేజర్ కీ కాంపోనెంట్స్ ఫర్ ఎ బ్రౌజర్ టు రెండర్ ఏ HTML పేజ్ ఇంటూ వెబ్సైట్. దాని కంటెంట్ని మొత్తాన్ని కూడా వెబ్సైట్లో కన్వర్ట్ చేయడానికి. సో డామ్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. HTML పేజ్ ఎప్పుడైతే బ్రౌజర్కి సర్వర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ HTML మొత్తం ట్యాగ్స్తో ఉంటుంది అనమాట, ఎలిమెంట్స్తో ఉంటుంది. అది ఇంకొక 2-3 స్లైడ్స్ తర్వాత మనం లైవ్ HTMLకి వెళ్ళినప్పుడు చూస్తాం. దాంట్లో HTML, దాంట్లో హెడ్, బాడీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ డామ్ ఏం చేస్తుందంటే దాన్ని సెగ్రిగేట్ చేస్తుంది. HTML ట్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి, హెడ్ ట్యాగ్స్ ఎక్కడ, బాడీ ట్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి, మెటా ట్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి, టైటిల్ ట్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి, డివ్ ట్యాగ్ ఎక్కడ ఉంది, H1 ట్యాగ్ ఎక్కడ ఉంది, ఇలాగ మొత్తాన్ని సెగ్రిగేట్ చేసేస్తుంది. సో దాన్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. The document object model is a programming interface for HTML and XML documents that define the logical structure of documents and the way a document is accessed and manipulated. Even access and manipulate చేయడానికి కూడా ఈ DOM అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. The document object model is a cross-platform and language independent interface that treats an HTML or XML document as a tree structure. Tree structure అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చూస్తున్నాను అనమాట. ఇది ఒక ఇది ఒక HTML పేజ్. దీంట్లో మనకి ఈ HTML ఉంది కదా, బాడీ ట్యాగ్, HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, ఇలాంటి ట్యాగ్స్ అన్ని కూడా ఈ డామ్ సెగ్రిగేట్ చేస్తుంది. ఈ డివిజన్ ట్యాగ్, H1 ట్యాగ్, UL ట్యాగ్ ఇలాంటి ట్యాగ్స్ అన్ని కూడా ఈ డామ్ అనేది సెగ్రిగేట్ చేస్తుంది. ఒక ట్రీ స్ట్రక్చర్లో సెగ్రిగేట్ చేస్తుంది. వేర్ ఇన్ ఈచ్ నోడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ రిప్రజెంటింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్. ప్రతి ఒక్కటి కూడా ఒక నోడ్ అనమాట. HTML అనేది ఒక నోడ్, హెడ్ అనేది నోడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నోడ్ అంటాం. ద DOM రిప్రజెంట్స్ ఏ డాక్యుమెంట్ విత్ ఎ లాజికల్ ట్రీ. ఈచ్ బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ ఎండ్స్ ఇన్ ఎ నోడ్ అండ్ ఈచ్ నోడ్ కంటైన్స్ ఆబ్జెక్ట్స్. ఆ నోడ్లో ప్రతి ఒక్క నోడ్లో కూడా ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. లైక్ డివ్ కానీ, H1 కానీ, టైటిల్లో అయితే సమ్ టెక్స్ట్, మెటాలో సమ్ లింక్స్, హెడ్లో వచ్చేసరికి మెటా, టైటిల్, డిస్క్రిప్షన్స్ ఇలాంటివన్నీ. దాన్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. నెక్స్ట్ CSS OM నెక్స్ట్ వచ్చేసి CSS OM. మన బ్రౌజర్ ఈ HTML ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక డామ్గా తయారు చేసినప్పుడు అట్ ద సేమ్ టైం ప్యారలల్గా CSS యొక్క
ఏవైతే కోడ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఇంకో ఆబ్జెక్ట్ మోడల్ తయారు చేస్తుంది. దాన్నే సిఎస్ఎస్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. సిఎస్ఎస్ ఆమ్. సిఎస్ఎస్ ఆమ్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఆబ్జెక్ట్ మోడల్. It is a set of programs that allows the manipulation of CSS from JavaScript. The CSS OM is similar to the DOM, but instead of representing the HTML structure, it represents the CSS styles found on the web page. ఒక వెబ్ పేజ్ లో ఉన్న CSS స్టైల్స్ అన్ని ఈ సిఎస్ఎస్ OM అనేది ప్యారలల్ గా DOM ఒక ప్యారలల్ గా స్ట్రక్చర్ జరుగుతూ ఉంటే సిఎస్ఎస్ OM ఒక ప్యారలల్ గా స్ట్రక్చర్ జరుగుతూ ఉంటుంది. Here are some key points about CSS OM. The CSS OM is a map of the CSS styles on the web page, providing a way to read and modify CSS styles dynamically. It is used by browsers along with the DOM to display web pages. The CSS OM and DOM work together to render the content. ఈ పాయింట్ ఎప్పుడు జరుగుతుందంటే రెండరింగ్ ఫేజ్. నెక్స్ట్ రెండరింగ్ జరిగేటప్పుడు ఇవి రెండు ప్యారలల్ గా డామ్ మోడల్ ఒకటి సిఎస్ఎస్ ఆమ్ మోడల్ ఒకటి రెండు కన్స్ట్రక్ట్ అయినప్పుడు రెండరింగ్ ఫేజ్ లో ఏ ఎలిమెంట్ కి ఏ సిఎస్ఎస్ స్టైల్ అనేది ఇంటరాక్ట్ అయ్యి ఉంది, కనెక్ట్ అయ్యి ఉంది అనే దాన్ని బట్టి నెక్స్ట్ క్రియేషన్ జరుగుతుంది అనమాట. దట్ ఈస్ రెండరింగ్ ట్రీ. దేనికి ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి ఏ సిఎస్ఎస్ స్టైలింగ్ జరిగిందో ఈ రెండర్ ట్రీలో మొత్తం హ్యాండిల్ చేస్తుంది. A render tree is a crucial component is in how web browsers display content to users. It is a tree-like structure that combines the document object model and CSS OM. ఇక్కడే రెండరింగ్ అంతా జరుగుతుంది. అంటే మన డామ్ కి సిఎస్ఎస్ OM కి కనెక్షన్ అంతా ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ రెండర్ అవుతుంది అనమాట. లేఅవుట్ ఫేజ్. అలా కన్స్ట్రక్ట్ అయిన డామ్ సిఎస్ఎస్ OM రెండు రెండర్ అయిన తర్వాత వాటికి ఏమేమి స్టైలింగ్స్ ఉన్నాయో మొత్తం అది వెబ్ పేజ్ లో లేఅవుట్ చేస్తుంది. లేఅవుట్ అంటే ఏ పార్ట్ ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి, ఏ స్టైల్లో ఉండాలి, ఇలాంటిదంతా ఈ లేఅవుట్ ఫేజ్ చేస్తుంది. ద లేఅవుట్ ఫేజ్ ఇన్ బ్రౌజర్ రెండరింగ్ ఈజ్ క్రిటికల్ ఫర్ డిటర్మినింగ్ ద పొజిషన్స్ అండ్ జియోమెట్రిక్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆన్ ద వెబ్ పేజ్. ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలనేది లేఅవుట్ ఫేజ్ అనేది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ పెయింటింగ్ ఫేజ్. ఈ పెయింటింగ్ ఫేజ్ అనేది ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే అసైనింగ్ ద పిక్సెల్స్ టు పర్టికులర్ ఎలిమెంట్ విత్ సిఎస్ఎస్ స్టైలింగ్. అంటే ఆ ఎలిమెంట్ ఏ పొజిషన్ లో ఉంది, దానికి ఏ స్టైలింగ్స్ ఉన్నాయో ఆ జియోమెట్రిక్ పొజిషన్స్ ని బట్టి అది డిస్ప్లే చేసేటప్పుడు ఎంత పిక్సెల్స్ అవసరం అవుతాయో అది పెయింటింగ్ ఫేజ్ అంతా చేస్తుంది. సో ఈ 5 ఫేజెస్ ని యూజ్ చేసుకుని ఒక డామ్ అనేది ఒక వెబ్సైట్ అనేది మన బ్రౌజర్ లో రెండర్ అవుతుంది. ఓకే, క్లియర్ చరణ్? ఓకే సార్. యా, ఈ ఐదు ఫేజెస్ ని ఇంక్లూడ్ చేసుకుని ఒక ఏ సర్వర్ లో ఉన్న వెబ్సైట్ అయినా కానీ మన బ్రౌజర్ లోకి వచ్చింది, అక్కడ మనకి మంచి యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, మనం ఇంటరాక్ట్ అవుతున్నాము అని అంటే ఈ 5 కాంపోనెంట్స్ వల్ల జరుగుతుంది అనమాట. బ్రౌజర్ ఈ వర్క్ అంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేసేస్తూ ఉంటుంది. సో యాజ్ వెన్ ద బ్రౌజర్ కమ్యూనికేట్స్ విత్ ద సర్వర్ ఇన్ ద ఇంటర్నెట్ వెబ్, we use our machines like laptop or desktop local servers to learn, practice and design the front end. మనం ఏం చేస్తామంటే మన లోకల్ సర్వర్ ఉంటుంది మన ప్రతి ఒక్క సిస్టంలో కూడా. దాన్ని అది వచ్చేసరికి 127.0.0.1 at 8000 పోర్ట్లో యూజ్ చేస్తాం. ఈ పోర్ట్లో ఏదైతే కోడ్ మనకి రన్ అవుతుందో దాంట్లో index.html అనేది అది ఫస్ట్గా బ్రౌజర్ తీసేసుకుని దాన్ని రెండర్ చేస్తుంది. ఓకే, మీకు ఇది ఈ హోస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ హోస్ట్ అడ్రస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, బట్ అది ప్రిఫరబుల్ కాదు యాక్చువల్గా.
యా ఐ విల్ షో. నేను అది ఒక కాన్ఫిగరేషన్స్ లోనే ఉంటుంది. ఓకే, మేబీ వేరే యూజర్ ద్వారా లాగిన్ అయినందుకు ఇది ఓపెన్ అవ్వట్లేదు. సో హోస్ట్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి మన లోకల్ హోస్ట్ ఐపీ అడ్రస్ 127.0.0.1 ఎట్ 8000 పోర్ట్ కోలన్ 8000 పోర్ట్. ఈ పోర్ట్ని యూజ్ చేసి మనం మొత్తం ప్రాక్టీస్ అంతా చేస్తాం ఇప్పుడు. సో మనకి టెక్స్ట్ ఎడిటర్స్ హెచ్టిఎంఎల్ కానీ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా టెక్స్ట్ ఎడిటర్స్తో మనం ప్రోగ్రామ్ చేస్తాం. సో మనకున్న టెక్స్ట్ ఎడిటర్స్ ఏంటంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, విజువల్ స్టూడియో కోడ్, పైచామ్, ఆటమ్ అండ్ కోడ్ పెన్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి మాక్సిమం యూజ్ చేస్తాం అనమాట. అండ్ మన ఈ కోర్సులో వచ్చేసరికి మాక్సిమం విజువల్ స్టూడియో కోడ్ని మనం యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ విజువల్ స్టూడియో కోడ్. మీకు ఐడియా ఉంది కదా దీని ఇన్స్టాలేషన్ అండ్ దీనికి ఏమేమి డిపెండెన్సీస్ కావాలి, ఎక్స్ట్రా సెట్టింగ్స్ కావాలి, ఇవి కూడా ఒకసారి చూద్దామా? ఆల్రెడీ నా దగ్గర ఉంది. సారీ చరణ్. నా దగ్గర ఉంది సార్ విజువల్ స్టూడియో సార్. ఓకే, విజువల్ స్టూడియో అంటే దీంట్లో వచ్చేసరికి మనకి కొన్ని యాడ్ ఆన్స్ కావాల్సి వస్తుంది. అవి ఏంటంటే లైక్ ప్రెట్టియర్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓకే, ఈ ఎక్స్టెన్షన్ ఉంటుంది ప్రెట్టియర్. ఇది కోడ్ ఫార్మాటర్ అన్నమాట. అంటే మనం ఏదైనా టైప్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది టైప్ చేయడానికి. లైక్ మనం ఏదైనా కోడ్ రాసేటప్పుడు కానీ జనరల్గా ప్రిపేర్ HTML ఏదైనా ప్రెటియర్ వల్ల ఏముంటుంటే ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ ప్రెటియర్ అని మీకు నా మౌస్ కనిపిస్తుందా, మౌస్ది? యా, యా. యా, ఇది ప్రెటియర్ వచ్చేసరికి మనకి కోడ్ని ఈజీగా ఫార్మాట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఫార్మాట్ చేసుకోవాలి, మన యూజర్ మనకి నచ్చినట్టు ఎలా ఫార్మాట్ చేసుకోవాలంటే మనం దీనికి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ క్రియేట్ చేస్తాం. అంటే మనకి సింగిల్ కోట్స్ కావాలా వద్దా, మనకి యారో ప్యాటర్న్స్ కావాలా వద్దా, ఇదంతా జావా స్క్రిప్ట్లో యూజ్ చేసేటప్పుడు, ఇక్కడ యూజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా పనికొస్తుంది. ప్రెటియర్ ఒకటి, అండ్ నెక్స్ట్ ట్యాబ్ 9 అని చెప్పి ఇంకోటి ఉంటుంది, ఏఐ. ఈ ట్యాబ్ 9 ఏఐ అనేది కూడా ఇది ఆ, ఇంకా ఎక్కువ ఫంక్షనాలిటీస్ ఉందన్నమాట. ఇది నాట్ ఓన్లీ జావా స్క్రిప్ట్ బట్ పైథానిక్ కానీ HTML CSS వాటికి కూడా ఆటో కంప్లీషన్ ఇస్తుంది. సో ఇదొకటి. ఇవి రెండు, అండ్ నెక్స్ట్ లైవ్ సర్వర్. మీరు లైవ్ సర్వర్ యూజ్ చేస్తున్నారా? ఈ లైవ్ సర్వర్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ demo.html నేను లైవ్ సర్వర్లో ఓపెన్ చేశాను అనుకోండి. వీ డోంట్ నీడ్ టు మనం సపరేట్గా సేవ్ చేసి రీలోడ్ చేసే టాస్క్ ఉండదు అనమాట. లైక్ జస్ట్ ఇక్కడ సేవ్ చేసేస్తే అక్కడ వచ్చేసేస్తూ ఉంటుంది. మనం సపరేట్గా మళ్ళీ రీలోడ్ చేసుకునే నీడ్ ఉండదు. అండ్ మిగతా సెట్టింగ్స్ అన్ని built-in గానే ఉంటాయి. నెక్స్ట్, సో HTML ఇంట్రడక్షన్. HTML ఆర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్
is a standard markup language for creating web pages. It defines the structure of a web page by using various elements and their attributes. HTML is the starting place to develop any web application of our user-based UI. Any user interface create చేయాలి, web లో create చేయాలి అని అంటే there is the first and starting point is HTML. HTML is the language that web pages are written in. So HTML history, it's been 3 decades since 1990s లో క్రియేట్ చేశారు టిమ్ బర్నర్స్-లీ, and its versions HTML version 1 91, version 2 95, 97, 98 and 2014 నుంచి స్టిల్ HTML5 రన్ అవుతుంది. సో ఫస్ట్ HTML పేజ్, సో మనం నోట్ ప్యాడ్ నుంచి చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఈవెన్ టెక్స్ట్ డాక్యుమెంట్ సేవ్ చేసేటప్పుడు చూద్దాం. సో ఎవ్రీథింగ్ ఈస్ ట్యాగ్స్. ఎవ్రీ HTML కోడ్ లో కూడా హెడ్ అండ్ బాడీ 2 మేజర్ కాంపోనెంట్స్. .html ఎక్స్టెన్షన్ తో సేవ్ చేస్తే అది HTML పేజ్ గా కన్వర్ట్ అవుతుంది. సేమ్ కోడ్ విత్ HTML పేజ్, అండ్ వీ కెన్ డబుల్ క్లిక్ మనది ఏదైతే మన కంప్యూటర్ లో డిఫాల్ట్ బ్రౌజర్ ఉందో అది ఓపెన్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా. బట్ ఇట్స్ ఐ మీన్ రైటింగ్ ఇన్ నోట్ ప్యాడ్ అండ్ నోట్ ప్యాడ్ ప్లస్ 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 అని ఎన్ని ఐడి అండ్ కన్వర్టింగ్ ఇట్ టు HTML పేజ్, అండ్ ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ ఫర్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ సెషన్స్, రైట్? సో మనం ఏం చేస్తామంటే విజువల్ స్టూడియో కోడ్ లో ఈజీగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం, బికాజ్ ఇట్ హ్యాస్ మెనీ ఫీచర్స్ ఫర్ డెవలప్మెంట్. సో ఇది మన బేసిక్ HTML, ఫస్ట్ HTML ప్రోగ్రామ్. So HTML is a markup language that consists of tags enclosed in angle brackets. And every tag contains a starting angle brackets and ending angle brackets. The ending angle brackets contain a backslash with tag name, which denotes that it is the end of the particular tag. Like H1, ఇక్కడ H1 అనేది స్టార్టింగ్ ట్యాగ్ అయితే /H1 అనేది ఎండింగ్ ట్యాగ్ అనమాట. ప్రతి ఒక్కటి ఈ ఐ మీన్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ట్యాగ్ యారో మార్క్స్ తో డిజైన్ చేసి ఉంటుంది సింటాక్స్ వచ్చేసరికి. సో HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్, ఒక HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ HTML ఫైల్ ని మనం ఫైల్ కంటే కూడా డాక్యుమెంట్ అనే వర్డ్ తోనే మాక్సిమం యూజ్ చేస్తారు. ఈవెన్ మనకి జాబ్ ఓరియంటెడ్ గా వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళినా కానీ కార్పొరేట్ లో అయితే దీన్ని డాక్యుమెంట్ అనే అంటారు. HTML పేజ్ అంటారు, HTML డాక్యుమెంట్. సో ఫస్ట్ డాక్ టైప్ HTML, ప్రతి HTML ఫైల్లో కూడా ఈ డాక్ టైప్ HTML అనేది ఉంటుంది. సో డాక్ టైప్ HTML అసలు అది ఎందుకు యూజ్ చేస్తారు? ద ఫస్ట్ థింగ్ ఇన్ ఎన్ HTML డాక్యుమెంట్ ఈస్ ద ప్రీంబల్. ఇది యాక్చువల్ గా దీన్ని ఈ HTML ఎలిమెంట్ అని కూడా అనరు, ఇది బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీ కోసం యాక్చువల్గా యూజ్ చేస్తారు. అది ఒక నోడ్ అనమాట. ఎవ్రీ పేజ్ కూడా ఇది HTML లో రిటర్న్ చేయబడింది, ఈ డాక్యుమెంట్ వచ్చేసి HTML అని చెప్పడానికి యూజ్ చేసేది. దిస్ ఈజ్ నాట్ HTML ఎలిమెంట్, ఇట్ ఈస్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ నోడ్ కాల్డ్ డాక్ టైప్. ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్, అది మ్యాండేటరీ కాదు బట్ ఇట్స్ జనరల్ స్టాండర్డ్ అనమాట. అది లేకపోయినా HTML పేజ్ రన్ అవుతుంది, బట్ ఇట్స్ ఎ స్టాండర్డ్. And next, HTML and HTML tags. This is the root element of an HTML document. ఇదే మనకి రూట్ ఎలిమెంట్ అనమాట HTML and HTML tags అనేవి. సో దిస్ ఈస్ ద పేరెంట్ ఎలిమెంట్ ఆఫ్ హెడ్, బాడీ అండ్ ఆల్ ద HTML ఎలిమెంట్స్ అదర్ దాన్ డాక్ టైప్. ఒక డాక్ టైప్ తప్పితే మిగతా ఎలిమెంట్స్ అన్నిటికీ ఇదే హెడ్. దిస్ ఇస్ ద ఎలిమెంట్ ఆన్ విచ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఈస్ డిక్లేర్డ్. ఒక వెబ్ పేజ్ లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా ఈ HTML ట్యాగ్ లోపలే డిజైన్ చేసి ఉంటుంది. ద లాంగ్వేజ్ ఇన్ ద HTML ట్యాగ్ డిక్లేర్స్ ద లాంగ్వేజ్.
ఇక్కడ ఈఎన్ అని ఉంటే ఇంగ్లీష్ అనమాట, ఇంగ్లీష్లో యూజ్ చేశారని. ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. అవి మనకి ఇంకా డెప్త్గా మల్టిపుల్ డిపెండెన్సీస్తో ఉన్న మల్టిపుల్ లాంగ్వేజ్ కంటెంట్తో ఉన్న వెబ్సైట్స్ తయారు చేసేటప్పుడు మ్యాక్సిమం అది యూజ్ చేస్తాం. బట్ 99% మ్యాక్సిమం లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ ద హెడ్ ట్యాగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్ ట్యాగ్. హెచ్టిఎంఎల్ ట్యాగ్ యొక్క ఫస్ట్ చైల్డ్ అనమాట హెడ్ ట్యాగ్ అనేది. ద హెడ్ ఆర్ డాక్యుమెంట్ మెటాడేటా హెడర్స్ కంటైన్స్ ఆల్ ద మెటాడేటా ఫర్ ఏ సైట్ ఆర్ అప్లికేషన్. ఈ హెడ్ ట్యాగ్లో అన్ని మెటాడేటాస్ ఉంటాయి. లైక్ మెటా డేటా అంటే మనం ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెట్ యూజ్ చేస్తున్నాం, మనం ఎలాంటి లింక్స్ యూజ్ చేస్తున్నాం, ఎలాంటి సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ యూజ్ చేస్తున్నాం, ఫ్యాబ్రికాన్ ఎలా యూజ్ చేస్తున్నాం, దీని డిస్క్రిప్షన్ ఎలా ఉండిపోతుంది, అంటే ఒక వెబ్సైట్ యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది. లైక్ మనం డిస్క్రిప్షన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఓకే, గూగుల్లో వచ్చేసరికి వెబ్సైట్ ఏబిసి, ఇక్కడ ఏబిసి అని టైప్ చేస్తే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ సంథింగ్ వచ్చింది. ఇక ఈ కంటెంట్ ఉంది కదా, ఇది డిస్క్రిప్షన్లో రాస్తారనమాట, అది హెడ్లోనే రాస్తారు. ఓకే, ఈ ఎవ్రీ సైట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిస్క్రిప్షన్. ఇదంతా దీన్ని డిస్క్రిప్షన్ అంటాము. ఈ డిస్క్రిప్షన్ వచ్చేసరికి హెడ్ ట్యాగ్లో రాస్తాము. ఓకే, నెక్స్ట్ బాడీ. ద బాడీ కంటైన్స్ ద విజిబుల్ కంటెంట్. The body contains all the elements of HTML: sections, divisions, headings, paragraphs, images, buttons, inputs, etc. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ బాడీ ట్యాగ్లోనే ఉంటాయి. ఈ బాడీ ట్యాగ్లో ఏవైతే విజిబుల్ కంటెంట్ కావాలా, విజిబుల్ కంటెంట్ అంతా కూడా ఈ బాడీ ట్యాగ్లో ఉంటుంది. నెక్స్ట్ ద స్క్రిప్ట్ ట్యాగ్స్. ద స్క్రిప్ట్ ట్యాగ్స్ ఎప్పుడు ఎండ్లోనే ఉండాలనేది స్టాండర్డ్, అంతేగాని అది కంపల్సరీ ఏం కాదు. బట్ స్క్రిప్ట్ ట్యాగ్స్ ఎందుకు ఎండ్లోనే రాస్తారంటే, వెనెవర్ మనం ఇందాక రెండరింగ్ ప్రాసెస్ చూసేటప్పుడు జావా స్క్రిప్ట్కి ఒక ప్రయారిటీ రూల్ ఉంటుంది. ఆ ప్రయారిటీ రూల్ని జస్ట్ సిఎస్ఎస్ మాత్రమే బైపాస్ చేయగలదు. సో ఎక్కడైతే హెచ్టిఎంఎల్ పేజీలో స్క్రిప్ట్ ట్యాగ్ కనపడిందో అక్కడ రెండరింగ్ స్టేజ్ అంతా ఆగిపోతుంది. ఆగిపోయి జావా స్క్రిప్ట్ ఫైల్స్ వరకు ఫస్ట్ లోడ్ అయ్యి ఆ తర్వాత మిగతా అంతా లోడ్ అవుతుంది అనమాట. సో అందుకని ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది మ్యాక్సిమం ఎండ్లోనే రాస్తారు. The script tag is placed at the end of the body closing tag. The tag contains all the JS extension files. JavaScript extension files అన్ని ఇందులోనే ఉంటాయి. సో నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇన్ హెచ్టిఎంఎల్. మనకి హెచ్టిఎంఎల్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ద వెబ్ పేజ్ ఆర్ మేడప్ ఆఫ్ ఎలిమెంట్స్. మనకి వెబ్ పేజ్ అన్ని ఎలిమెంట్స్లోనే తయారు చేస్తాం అనమాట. ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ there are link, meta, section, division, UI, OL, UL, OL, LI, lists, order list, unordered list, headings, paragraphs, images, breaks, horizontal break and lines, buttons, inputs. ఇవన్నీ కూడా elements. HTML is a language used to describe content. Will give different type of content their own different and semantically chosen labels. We will discuss these all in the coding session. Okay, next, attributes. Attributes కూడా తర్వాత చూద్దాము. స్ట్రక్చర్ యా. ట్యాగ్స్ ఇన్ హెచ్టిఎంఎల్. మనకు హెచ్టిఎంఎల్ పేజ్లో వచ్చేసరికి 4 types ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. స్ట్రక్చర్డ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ లైక్ డాక్ టైప్, హెచ్టిఎంఎల్, టైటిల్, బాడీ, హెడ్. ఇవన్నీ హెచ్టిఎంఎల్ పేజ్లో మ్యాండేటరీగా యూజ్ చేసే ట్యాగ్స్ అనమాట. అండ్ తర్వాత ఫార్మాటింగ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. ఫార్మాటింగ్ అంటే మనం ఒక ఫాంట్ని ఫార్మాట్ చేయాలి. లైక్ అది బోల్డ్ అవ్వాలి లేదా ఇటాలియన్ ఫాంట్లోకి మారాలి. ఇట్ నీడ్ టు బి విత్ అన్ అండర్ స్కోర్ అండ్ స్మాల్ సైజ్లో ఉండాలి. ఈ ఫాంట్ యొక్క ఫార్మాట్ చేసే ట్యాగ్స్ కొన్ని ఉన్నాయి, వాటిని ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటారు. అన్పేరిడ్ ట్యాగ్స్ అంటే ఈ ఎండ్ ట్యాగ్ ఉండని దాన్ని అన్పేరిడ్ ట్యాగ్స్ అంటారు, అండ్ ఎండ్ ట్యాగ్ ఉన్నదాన్ని పేరిడ్ ట్యాగ్స్ అంటారు. సో మనకి అన్పేరిడ్ ట్యాగ్స్ అండ్ పేరిడ్ ట్యాగ్స్ ఇవి రెండు ఉన్నాయన్నమాట హెచ్టిఎంఎల్లో. అండ్ మనం ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ స్ట్రక్చర్ చూసాము. అందులో హెడ్లో ఇప్పుడు డెప్త్గా వెళ్దాం. ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చరణ్? ఏం లేవు సార్. యా, ఏదన్నా డౌట్ ఉంటే ప్లీజ్ షూర్ అడగండి. ఓకే, సో హెచ్టిఎంఎల్ హెడ్ ట్యాగ్లో వచ్చేసరికి మనకి టైటిల్ ఉంటుంది.
లైక్ ఇక్కడ మనకి టైటిల్ అనే ట్యాగ్ ఉంది కదా, ఈ టైటిల్లో ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే, ఇది మనం లైవ్ సర్వర్లో యూజ్ చేసినప్పుడు ఇక్కడ నేమ్ వస్తుంది కదా పైన డాక్యుమెంట్ అని, ఆ డాక్యుమెంట్ ని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ సో ఆ టైటిల్ వచ్చేసరికి చేంజ్ అవుతుంది. ఈ ఈ టైటిల్ కోసం మనం హెడ్ లో టైటిల్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మెటా క్యారెక్టర్ సెట్, ఇక్కడ ఉంది కదా మెటా క్యారెక్టర్ సెట్ UTF-8. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే, డిఫాల్ట్ క్యారెక్టర్ సెట్ ఈజ్ UTF-8. అసలు UTF-8 ఏంటంటే, ఈజ్ ఎ వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ ఎన్కోడింగ్ స్టాండర్డ్ ఫర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఈ మన కమ్యూనికేషన్ మొత్తాన్ని గ్లోబ్ మొత్తం మీద కొన్ని ఆర్గనైజేషన్స్ డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఆ ఆర్గనైజేషన్స్ కూడా ఎలా అంటే, అన్నిటికీ కొన్ని స్టాండర్డ్స్ తో ఫాలో అవుతాయి అన్నమాట. మీ ఈ ఈ కమ్యూనికేషన్ ఈ స్టాండర్డ్ లోనే ఉండాలి, ఈ స్టాండర్డ్ లోనే ఉండాలి. అలాగే UTF-8 అనేది ఒక క్యారెక్టర్ స్టాండర్డ్ అన్నమాట. మనం గూగుల్లో కూడా ఆ క్యారెక్టర్ స్టాండర్డ్స్ ని చూడొచ్చు. ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ ఇది కూడా ఈ స్టాండర్డ్స్ నే ఫాలో అవ్వాలి, ఇలానే ఉండాలి అనేది ఆ, మన UTF స్టాండర్డ్స్ అన్నమాట. అంటే ఏ లెటర్ తో ఉండాలి, బి ఏ నెంబర్ తో ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఈ స్టాండర్డ్స్ లోకి వస్తాయి. దీన్ని UTF స్టాండర్డ్స్ అంటారు. ఇది యాస్కీ తోనే స్టార్ట్ అయింది. యాస్కీ, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇంటిగ్రల్ ఇంటిగ్రేషన్ సంథింగ్ ఏదో ఉన్నాయి. ASCII తోనే UTF-8 కూడా ఉంటుంది. అండ్ డిఫైన్డ్ బై ద యూనికోడ్ స్టాండర్డ్, ద నేమ్ ఈజ్ డిఫైన్డ్ ఫ్రమ్ యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్ 8 బిట్. 8 బిట్ క్యారెక్టర్ స్ట్రెంత్ తో జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ వ్యూ పోర్ట్ సెట్టింగ్స్. వ్యూ పోర్ట్ అంటే నేమ్ మెటా వ్యూ పోర్ట్. ఇది విడ్త్, డివైస్ విడ్త్ ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1.0. ఇది ఎందుకుందంటే, ఇప్పుడు మనం ఈ పేజ్ తీసుకున్నాం అది, ఈ పేజ్లో ఎక్కువ కంటెంట్ లేదు. సో డిఫాల్ట్ గా వ్యూ పోర్ట్ వచ్చేసరికి మనకి ఒక లెంత్ ఉంటుంది. బట్ అది ఎందుకంటే స్కేలింగ్ అన్నమాట. రెస్పాన్సివ్ వెబ్సైట్స్ డిజైన్ చేసేటప్పుడు మినిమం స్కేలింగ్స్ తో ఉండటానికి ఆ, ఎంత విడ్త్ అయితే ఉందో, ఈ కోడ్ ని కూడా ఆ విడ్త్ కి సెట్ చేసుకోవటానికి ఈ వ్యూ పోర్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. వ్యూ పోర్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్. ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ కోసం వ్యూ పోర్ట్ మెటా క్యారెక్టర్ యూజ్ చేస్తాం. అండ్ ఇన్ సింపుల్ వర్డ్స్, వ్యూ రెస్పాన్సివ్ మీన్స్ స్కేలింగ్ ద వెబ్ పేజ్ యాజ్ పర్ ద డిస్ప్లే స్క్రీన్ సైజ్. దానికోసం వ్యూ పోర్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంటెంట్ ఉంటుంది. మనం కంటెంట్ అనేది కూడా, ఈ కంటెంట్ విత్ డివైస్ విత్ ఇనిషియల్ స్కేల్ 1:0 అంటే, దిస్ కంటెంట్ టేక్స్ ద డివైస్ విత్ ఇనిషియల్ స్కేల్ ఆఫ్ 10 జూమ్ లెవెల్. ఓకే, ఈ 10 జూమ్ లెవెల్ కోసం మనం ఈ వ్యూ పోర్ట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ట్యాగ్. మెటా నేమ్ డిస్క్రిప్షన్ కంటెంట్, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటా డిస్క్రిప్షన్. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవ్రీ వెబ్సైట్ హ్యాస్ ఎ డిస్క్రిప్షన్ అని చెప్పి. ఈ డిస్క్రిప్షన్ కోసం అది యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ గూగుల్ 165 words తో డిస్క్రిప్షన్ ని యూజ్ చేస్తుంది. దిస్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద వెబ్ పేజ్, వాట్ ఇట్ హ్యాస్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, టు గో టు గూగుల్ అండ్ టైప్ ఫిగ్మా, ఇట్ షోస్ సంథింగ్ కంటెంట్. జనరల్లీ గూగుల్ విల్ డిస్ప్లే 155 to 160 characters ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఆ డిస్క్రిప్షన్ కోసం ఈ డిస్క్రిప్షన్ ట్యాగ్ యూజ్ చేస్తాం, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ మెటా క్యారెక్టర్. నెక్స్ట్ ఫావికాన్. మనకి ఫావికాన్ కూడా యూజ్ అవుతుంది. లైక్ ఇక్కడ SVG ఉందా, SVG to test. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ని మనం ఫావికాన్ అంటే, సో లెట్స్ క్రియేట్ ఫావికాన్. ఇక్కడ ఒక చిన్న ఇమేజ్ వచ్చింది కదా మన టైటిల్ పక్కన, ట్యాబ్ యొక్క
టైటిల్ పక్కనే ఒక చిన్న ఇమేజ్ వచ్చింది కదా, ఆ ఇమేజ్ ని ఫావికాన్ అంటారు. ఆ ఫావికాన్ కి యూజ్ చేయడానికి కూడా ఈ మెటా హెడ్ లోనే మెటా లింక్ లోనే యూజ్ చేస్తాం అనమాట. దానికి కావాల్సిన కోడ్ వచ్చేసరికి షార్ట్ కట్ కి ఇమేజ్ ఎక్స్ ఇమేజ్ అని యూజ్ చేసి యూజ్ చేస్తాం. ఆ ఇమేజ్ యొక్క పాత్ ఇస్తాం అనమాట అక్కడ. సో ఫావికాన్ ఇస్ ద ఐకాన్ యూజ్డ్ టు డిస్ప్లే ఐకాన్ ఎట్ ద టైటిల్ ఇన్ ద బ్రౌజర్ ట్యాబ్. బ్రౌజర్ ట్యాబ్ లో ఉన్న టైటిల్ కి ఆ ఐకాన్ ని యూజ్ చేస్తాం. అండ్ స్టైల్ షీట్ లింక్స్ లైక్ సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే లింక్ చేస్తాం. అండ్ వాటి టైప్స్ వచ్చేసరికి ఒక సిఎస్ఎస్ స్టైలింగ్ చూద్దాం. అండ్ నేను డెమో డాట్ సిఎస్ఎస్ అనే ఒక స్టైలింగ్ ని దీనికి లింక్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఆర్ఈఎల్ అంటే రిలేషన్. ఓకే ఓకే. ఆర్ఎల్ డిస్క్రైబ్స్ ద రిలేషన్ విత్ ద లింక్డ్ ఎలిమెంట్. ఈ సిఎస్ఎస్ తో ఎలాంటి రిలేషన్ లో ఉన్నాయి, లైక్ స్టైల్ షీట్ అనమాట. ఈ డెమో డాట్ సిఎస్ఎస్ అనేది స్టైల్ షీట్ ఆ లింక్ ఆ రిలేషన్ లో ఉంది. అండ్ టైప్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ద మీడియా టైప్ ఆఫ్ ద లింక్డ్ డాక్యుమెంట్ ఆర్ రిసోర్స్. ఈ అట్రిబ్యూట్ గురించి ఈ టైప్ అట్రిబ్యూట్ హెచ్ఎఫ్ అనేది హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. అంటే ఈ ఈ డెమో డాట్ సిఎస్ఎస్ కి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది అనేది చెప్పడానికి అన్నమాట. అందుకని హెచ్ఆర్ఎఫ్ యూజ్ చేస్తాడు. మిగతా అట్రిబ్యూట్స్ అన్నిటి గురించి ఇండెప్త్ గా మనం నెక్స్ట్ అట్రిబ్యూట్ సెక్షన్ లో ఇంకా ఇండెప్త్ గా చూద్దాం. అండ్ ఐకాన్స్ ఏదన్నా యూజ్ చేయాలన్నా, బూట్ స్ట్రాప్ స్టైల్ షీట్ లింక్స్ యూజ్ చేయాలన్నా కానీ మనం ఇక్కడే యూజ్ చేస్తాం అనమాట. ఈ హెడ్ ట్యాగ్ లోనే యూజ్ చేస్తాం. And body, as we have already discussed, the body contains the visible content, and the body contains all the elements of HTML, like sections, divisions, headings, paragraphs, images, buttons, and etc. And script tag. That is one. మనం ఇప్పుడు హెడ్డింగ్స్ వరకు చూద్దాం ఈ సెక్షన్ లో. లైక్ దెర్ ఆర్ 6 types of headings. And if you want to use any emojis, you can Windows అయితే Windows key plus dot. సో ఈ హెడ్డింగ్స్ ట్యాగ్స్ లో H1 నుంచి H6 వరకు ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫాంట్ వెయిట్, ఫాంట్ సైజ్ ఉంటుందన్నమాట. ఇవి హెడ్డింగ్స్ కి, సబ్ హెడ్డింగ్స్ కి, మన టైటిల్స్, సబ్ టైటిల్స్, డిస్క్రిప్షన్ వాటికి, స్పాన్ లో ఏదైనా యూజ్ చేయాలన్నా ఇలాంటి వాటన్నిటికీ ఈ హెడ్డింగ్స్ లో ఉన్న ఈ 6 కంటెంట్స్ యూజ్ చేస్తాం. సో ఇవి వాటి ఫాంట్ సైజెస్, ఫాంట్ వెయిట్స్ అన్నమాట. అండ్ ఇందాక చెప్పినట్టు మనం డెమో సిఎస్ఎస్ లింక్ చేసాం కానీ మనం ఏ కోడ్ రాయలేదు. సో విల్ జస్ట్ do some code. సో ఇది కంటెంట్. ఇక్కడ హెచ్ వన్ వచ్చేసరికి మెయిన్ హెడ్డింగ్ కి, మెయిన్ టైటిల్స్ కి యూజ్ చేస్తారు. అండ్ H2 వచ్చేసరికి దానికంటే కొంచెం సబ్ మెయిన్ హెడ్డింగ్స్ కి అలాంటి వాటికి యూజ్ చేస్తారు, సబ్ టైటిల్స్ కి. ఇంకా ఈ H3, H4, H5, H6 ఈ డౌన్ అయ్యే కొద్దీ ఆ హెడ్డింగ్స్ ఇంపార్టెన్స్ లెవెల్ ని బట్టి మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో వీ హ్యావ్ 6 types of headings and those are H1 to H6. ఓకే, సరే. ఇంతవరకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే సార్, నాకు సిఎస్ఎస్ ఎలా యూజ్ చేయాలో తెలియదు సార్. ఓకే, సిఎస్ఎస్ సెక్షన్ ఉంది. ఈ ఫస్ట్ వీక్ మనం మొత్తం HTML కంటెంట్ అంతా అయిపోతుంది అనమాట. HTML కంటెంట్ అయిపోగానే సిఎస్ఎస్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది.
అంటే ఫస్ట్ HTML లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ గురించి, వాటి టైప్స్ గురించి, వాటిలో ఎలాంటి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేస్తాం, బేసిక్ పేజ్ ఎలా అయితే ఉంటుందో ఆ పేజ్ని ఎలాంటి స్టైల్స్కి వెళ్ళాలి అని అంటే ముందు HTML కంటెంట్ అంతా మనం ప్యూర్గా మంచిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత CSSకి వెళ్తే ఇంకా బాగా అడాప్టివ్గా ఉంటుంది కదా. నెక్స్ట్ వీక్ అంటే ఒక వీక్ అంతా HTML పడుతుంది. HTML పట్టాక మనం CSSకి వెళ్తాం. లైక్ మీకు లాస్ట్ టైం చూపించినట్టున్నాను, డెమోలో చూపించినట్టయితే ఇంకొకసారి చూపిస్తాను మళ్ళీ, ఎందుకంటే జనరల్ అండర్స్టాండింగ్ కోసం. ఇది ఒక యాక్సిస్ బ్యాంక్ సైట్. ఇది అంతా కూడా CSS అండ్ జావా స్క్రిప్ట్ మీదే మనకి ఇలా కనిపిస్తుంది యాక్చువల్గా. ఓకే, మనం ఎప్పుడైతే CSS అండ్ జావా స్క్రిప్ట్ తీసేస్తామో ఇది బేసిక్ HTML పేజ్ యాక్సిస్ బ్యాంక్ది. ఓకే చరణ్, ఓకే. ఈ HTML పేజ్లో ఉన్న కంటెంట్ అంతా మనం అన్ని ఎలిమెంట్స్ గురించి, అన్ని ట్యాగ్స్ గురించి మనకి ఎంతవరకు నీడైనా అంతవరకు మనం ఈ ఫస్ట్ బేసిక్ది నేర్చుకున్న తర్వాత మనం వాటికి స్టైలింగ్స్ ఇస్తాం. అండ్ స్టైలింగ్స్ ఇచ్చాక విల్ గో ఫర్ ఇంటరాక్షన్స్ అనమాట. ఎలా ఇంటరాక్ట్ అవుతుంది ఏంటనేది జావా స్క్రిప్ట్ అండ్ బూట్ స్ట్రాప్తో మనం చూసిన తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా మంచి UI డిజైన్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా ఉంటుంది. CSS ఇంకా గా ఫన్ అండ్ క్రియేటివిటీ, ఇంకా అది మీ ఇష్టం, మీ ఫన్ మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్గా అదంతా. సో మనం ఇంతవరకు ఈరోజు చాలా అని అనుకుంటున్నాను హెడ్డింగ్స్ వరకు, ఎందుకంటే నెక్స్ట్ నుంచి ఇంకా ఎలిమెంట్స్ డెప్త్గా వెళ్ళే హలో కొద్దీ వరల్డ్ సార్, చెప్పండి చెప్పండి. హలో వరల్డ్ కి సిఎస్ఎస్ వాడారు కదా సార్, అవును, దానికి సిఎస్. మార్జిన్ ఎంత సైజ్ పెట్టుకోకూడదు? నేను జనరల్గా ఇక్కడ ఏం చేశానంటే మనకి ఈ ఒక ఇంటరాక్షన్ స్క్రోలింగ్స్ కావాలి. ఈ స్క్రోలింగ్ కోసం ఈ ప్యాడింగ్ అండ్ మార్జిన్ పెట్టాను. ప్యాడింగ్ వచ్చేసరికి 50 పిక్సెల్స్ పెట్టాను, మార్జిన్ వచ్చేసరికి 50 పిక్సెల్స్ పెట్టాను. మీకు అది ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే నేను ఒక పని చేస్తాను. ఓకే, ఈ H1 అనే ట్యాగ్కి తర్వాత దీంట్లో ఉన్న డివ్ ట్యాగ్కి, ఈ బాడీ ట్యాగ్కి, H1 ట్యాగ్కి అన్నిటికీ 50 పిక్సెల్స్ ప్యాడింగ్ పెట్టాను అనమాట. ఇప్పుడు నేను ప్యాడింగ్ తీసేస్తే ఈ రెడ్ లైన్ దీనికి అతుక్కుంటుంది, హలో వరల్డ్ అనే దానికి అతుక్కుంటుంది. లైక్ అంటే ప్యాడింగ్ ఇన్ ద సెన్స్, సారీ, అది బాక్స్ సైజింగ్ లో వస్తుంది మనకి. బాక్స్ సైజింగ్ లో మనం దాన్ని ఇంకా ఎక్కువ చూస్తాం అనమాట. అది ఒక మనం అది గుడ్ ఫీచర్ దీంట్లో సిఎస్ఎస్ లో రీసెంట్ గా యాడ్ అయింది, బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్ అంటారు. అప్పుడు ఈ కంటెంట్ ప్యాడింగ్ వచ్చేసరికి ఈ వర్డ్ నుంచి ఇక్కడికి వచ్చే డిస్టెన్స్ అన్నమాట ప్యాడింగ్. ఈ గ్యాప్ ని ప్యాడింగ్ అంటాము. ఈ రెడ్ లైన్ నుంచి ఈ రెడ్ లైన్ కి వచ్చే గ్యాప్ ని మార్జిన్ అంటాము. లైక్ మార్జిన్ తీసేస్తే మనకి అవుటర్ కంటెంట్ యొక్క అవుటర్ది పోతుంది. ఓకే, మీకు క్లియర్ గా మన దాంట్లో ఇమేజ్ ఉందా? యా, మీకు చూపిస్తాను అండి. లైక్ ఇది ఉంది చూసారా? అవ్వచ్చు. ఈ ప్యాడింగ్ అంటే ఇదనమాట. ఈ లెవెల్ని ప్యాడింగ్ అంటారు. ఇందులో బాక్స్ సైజింగ్ లో 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి కంటెంట్, ప్యాడింగ్, బోర్డర్ అండ్ మార్జిన్. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ హలో వరల్డ్ ఉంది కదా, ఈ ఆ, ఒక ఎలిమెంట్ తోనే మీకు చూపిస్తాను అండి. ఒకటే ఎలిమెంట్ ఉంది ఇక్కడ మనకి, హలో వరల్డ్ అని. ఇది వచ్చేసరికి ఈ హలో వరల్డ్ అనేది మెయిన్ కంటెంట్, అందులో H1 ట్యాగ్ అనేది మెయిన్ కంటెంట్. ఓకే, ఆ తర్వాత ప్యాడింగ్ ఏంటంటే దాని తర్వాత ఉన్న రెడ్ లైన్ అనేది ప్యాడింగ్ అనమాట. ఈ గ్రీన్ అంతా ప్యాడింగ్ ఏరియా, 50 పిక్సెల్స్ ఆఫ్ ప్యాడింగ్ ఏరియా. తర్వాత ఈ రెడ్ లైన్ బోర్డర్ అండ్ నెక్స్ట్ లైన్ మార్జిన్. ఓకే, అర్థమైంది చరణ్? అవ్వచ్చు. సో మనం ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ CSS లో అన్నిటికీ ఇచ్చాను యాక్చువల్గా.
అన్నిటికీ ఇవ్వకుండా H1కి ఇస్తాను, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎలిమెంట్ మార్జిన్ అంటే ఈ రెడ్ లైన్ బయట ఉన్నది మార్జిన్, ఆ రెడ్ లైన్ బోర్డర్, ఆ రెడ్ లైన్ లోపల హలో వరల్డ్ వరకు ఉన్నది ప్యాడింగ్, అండ్ హలో వరల్డ్ ఈజ్ ద ఎలిమెంట్. ఓకే. సారీ. ఈ H1 అనేది ఎలిమెంట్, ఇది ప్యాడింగ్. ఈ రెడ్ లైన్ బోర్డర్, ఈ రెడ్ లైన్ బయట ఉన్నది మార్జిన్. ఓకే. ఓకే సార్. అండ్ ఇంకొక ఎలిమెంట్ కూడా క్రియేట్ చేసి చూద్దాము, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటా. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇది మార్జిన్, ఈ రెండిటికి H1 H2కి మార్జిన్ 50 పిక్సెల్స్. ఓకే. 50 + 50 100. ఇది ప్యాడింగ్, ఇది ఎలిమెంట్, అంటే ఈ బ్లూ లైన్ బోర్డర్. ప్రతి ఎలిమెంట్ కూడా HTML లో బాక్స్ ఎలిమెంట్ అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా బాక్స్ అనే అంటారు. ఆ బాక్స్నే మనం అన్ని రకాలుగా ఇచ్చేసుకుంటాం, స్టైల్స్ చేస్తాం అనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది మార్జిన్, ఇది మెయిన్ ఎలిమెంట్ ఇందులో ఉన్న దాంట్లో, వాటి ప్యాడింగ్స్ కానీ ఇవి కానీ. ఓకే. క్లియరా? సరే. ఓకే సార్. ఇంకా సిఎస్ఎస్లో ఇంకా డెప్త్గా అంటే మనం సిఎస్ఎస్లోనే ఒక ప్రాజెక్ట్ చేస్తాము, పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ ఒకటి చేస్తాము, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే చరణ్. ఓకే సో సార్. ఈరోజు టుడే క్లాస్ ఇక్కడ ఆపుతాము. ఇంకా అవును. ఇండెప్త్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటే రెండరింగ్ గురించి కానీ, ఎందుకంటే అవి చాలా కీ రోల్స్ అన్నమాట మనకి ఇంటర్వ్యూస్లో వచ్చేసరికి. రెండరింగ్ కనీసం 2 క్వశ్చన్స్ అయినా పడతాయి రెండరింగ్ గురించి. అసలు రెండర్ ట్రీ అంటే ఏంటి, రెండర్ ప్రాసెస్ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, డామ్ ఎక్స్ప్లెయిన్ చేయమని, సిఎస్ఎస్ సామ్ ఎక్స్ప్లెయిన్ చేయమని. ఇలాగ రెండరింగే మెయిన్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. దాంట్లో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో జరుగుతాయి. సో దాని గురించి ఒకసారి మీరు సెర్చ్ చేయండి, కొంచెం రీసెర్చ్ చేయండి గూగుల్ కానీ ఏదైనా, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. బట్ అదొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. యా. ఓకే చరణ్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి వాట్సాప్ గ్రూప్లో పెట్టేసేసి నేను దానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను, అండ్ ఏదైనా లింక్స్ కావాలన్నా కానీ షేర్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.